నిజమేనా? కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు ఎమర్జ్ అవుతున్నాడు. రాజకీయంగా ముందుకెళ్తున్నాడు. ఎక్కడ నెగ్గాలనుకున్నవాడు కింద పడిపోతున్నాడు. కానీ మీరు ఎక్కడ నెగ్గాలన్న కేటగిరీలో ముందుకెళ్తున్నారు. మరి నెగ్గుతారా? ఖచ్చితంగా. హ్మ్. రానున్న రోజుల్లో ఒక విప్లవమే సృష్టిస్తాను. ఓకే. పెద్ద యుద్ధమే ప్రారంభమవుతది. హ్మ్. అందులో ఖచ్చితంగా నేను గెలిచొస్తాను. హ్మ్. టెక్కల నుంచి గెలిచి వస్తాను. ఓకే. ఒకవేళ మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మనసే మారి, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి శ్రీని నాకు ఉండాలి అని అనుకున్నారనుకోండి, మళ్ళీ యథాస్థానం ఉంటది. ఓకే. ఒకవేళ అనుకోలేదనుకోండి, హ్మ్. ఇండిపెండెంట్‌గా అంటే ఉంటాను. జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికి. లేదు నాకు అంత ఈజీ కాదది. హ్మ్. ఇప్పుడు నేను ఎదురు చూసినంత మాత్రం జరిగిపోదు. హ్మ్. గొడవ నాకు ధర్మాన బ్రదర్స్‌కి, ఓకే. ఈ డీడీ బ్రదర్స్‌కి, హ్మ్. దువాడ బ్రదర్స్ అండ్ ధర్మాన ఓకే. బ్రదర్స్‌కి, ఓకే. కేడీ బ్రదర్స్‌కి ఎగనెస్ట్‌గా డీడీ డీడీ బ్రదర్స్, వర్సెస్ డి మధ్య డి మాట. డీ ఆ! డి డీడీ కొంటున్నారు. బ్రదర్స్ ఫైట్, డీడీ వర్సెస్ కేడీ. ఓకే. డీడీ బ్రదర్స్, హ్మ్. దువాడ బ్రదర్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తాం. సో హ్మ్. మాకిద్దరికి మధ్య జరగాల్సినటువంటి ఫైట్ ఇది. ఈ ఫైట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కన్విన్స్ అవడం అన్నది అంత చిన్న విషయం కాదు. హ్మ్. ఆయనకి మనసులో ఉన్న, నాకు మనసులో ఉన్న ఓకే. జరిగే కార్యక్రమం కాదన్నది నేను చెప్తున్నాను. ఓకే. కాబట్టి నా లైన్ నేను చూసుకుంటున్నాను. హ్మ్. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అటు టీడీపీలో హేమహేమీలు, ఇటు వైసీపీలో హేమహేమీలు అందరికి మీరెందుకు శత్రువైపోయారు? అంటే అది 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 మ్ మీలో కూడా ఒక లోపంగా ఎందుకు భావించకూడదు? ఆహ్, వాళ్ళని కలుపుకోకపోవడంలో మీ వైఫల్యంగా ఎందుకు చూడకూడదు? యథార్థవాది, లోక విరోధి అంటారు. హ్మ్. ఇప్పుడు ఇన్ని మాటలు నేను ఆడాను. ధర్మాన ప్రసాద్, కృష్ణదాసుల దొంగతనాన్ని బయటపెట్టాను. హ్మ్. ఎర్రంనాయుడు, అచ్చెన్నాయుడులు జిల్లాకి చేసినట్టు జిల్లాకి మోసమే చేశారాళ్ళు. హ్మ్. వాళ్ళ జీవితంలో ఏం చేయలేదు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఈ వాస్తవాలు మాట్లాడితే మనం శత్రువు కాక మిత్రుడై కూర్చుంటామా? హ్మ్. ఇవి మాట్లాడటానికి చాలా ధైర్యం ఉండాలి, కలేజా ఉండాలి. మాట్లాడిన తర్వాత జరగబోయే పరిణామాలకు సిద్ధమై సిద్ధపడాలి. ఉండాలి. ఆ! ఇన్ని తెలిసి కూడా నేను మాట్లాడుతున్నానంటే ఆఫ్‌కోర్స్ నాకు నోటి దురద ఎక్కువ. హ్మ్. అయినా అలాగే ఉంటాను. హ్మ్. అలాగే మాట్లాడతాను. ఇదే నా స్వరం. హ్మ్. ఈ స్వరమే కొనసాగుతది నేనున్నంత వరకు కూడా. ఓకే.